విజయవాడలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై పోలీసుల నుంచి కూడా వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరైతే నష్టపోతున్నారో భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న జన నీరాజనం చూసి అలాంటి వాళ్ళే చేసి ఉండాలి. ఈ కన్క్లూజన్కు రావడానికి అవకాశం ఉంది. మేము దానికే వస్తున్నాం. ముందుగా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారిని పరామర్శించాం. ఆయన ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లకు చూపిస్తున్నాం. త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన మళ్ళీ ప్రచారంలో పాల్గొంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కూడా అప్రతిహతంగా మళ్ళీ రేపటి నుంచి మొదలవుతుంది. ఈరోజు ఒకరోజు విశ్రాంతి తీసుకుని ఎవరో తప్పించుకోవడం అయితే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉంది కాబట్టి మేము దానికి కంప్లైంట్ చేస్తున్నాం. వాళ్ళ డైరెక్షన్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్తో అంటున్నారు. వీ హోప్ వీలైన త్వరగా అది బయటకు వస్తుందని. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తేలుతుంది. ఎవడో దారుణమేవాడు పని పట్టలేవాడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద, ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడి మీద ఇంత దుస్సాహసానికి ఒడిగడతాడని అయితే అనుకో.